ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ ఇమేజెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో చాలామందికి మిస్టేక్స్ ఎక్కడ అవుతుందంటే, మన అన్ని ప్రాంప్ట్స్ మనకు దొరుకుతాయి బయట, బట్ ఫేసెస్ అనేది చాలా డిఫరెంట్గా వస్తాయి. సో మీకు ఇది యూజ్ చేస్తే, నేను ఇచ్చిన ప్రాంప్ట్ యూజ్ చేస్తే మీకు అస్సలు ఫేస్ ప్రాబ్లం రాదు. సో అది ఎలా సాల్వ్ చేయాలి, ఫేస్ ప్రాబ్లం వస్తే అది కూడా చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఇంకోటి, చాలా ఇమేజెస్ ఓన్గా ఎట్లా క్రియేట్ చేయాలో కూడా చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు డ్రెస్ కావాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్, అదంతా ఎలా చేయాలి నేను ఎగ్జాంపుల్గా మీకు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఏఐలో ఇది చూస్తాం, అన్నీ ఎలా చేయాలో అన్నీ చెప్తా. చూసుకోండి, ఇమేజెస్ మాత్రం చాలా బెటర్గా హై క్వాలిటీలో వస్తాయి. మనం ఏదంటే అది చేసుకోవచ్చు, అదంతా చూపిస్తా. ఫస్ట్ మీరు గూగుల్ మీలోకి వచ్చేసేయండి. నేను మీకు ప్రాంప్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ ప్రాంప్ట్ యూజ్ చేయండి. మీరు ఆ ప్రాంప్ట్లో ఏం చేంజ్ చేసుకోవద్దు. ఒకవేళ మీకు చేంజెస్ కావాలంటే అది చెప్తా ఎట్లా చేంజ్ చేసుకోవాలనేది. చూసుకోండి, మీరు ఎలాంటి ఇమేజ్ ఇచ్చినా, ఈ ఇమేజ్ ఇంత పాలిష్గా ఉంది కదా, మనకి ఓల్డ్ ఫోటో ఇస్తే కూడా ఏమవుతుందో కూడా చూపిస్తా. చూసుకోండి, మనకి ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఒకవేళ మీకు హ్యాండ్స్ ఇట్లా వస్తే, మ్యాక్సిమం కొంతమందికి ఫోటో ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ డౌన్ ఉండాలి, ఇప్పుడు ఈయన ఉన్నట్టు. సో మీకు అట్లా కావాలంటే ఏం లేదు గైస్, ఇక్కడ చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసాను అంతే. ఇక్కడ ఇమేజ్ చేతులు కిందికి పెట్టుకునేలాగా ఉండాలని ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఇస్తే సరిపోతుంది. సో చూడండి, నేనైతే ఈమె హ్యాండ్స్ డౌన్ చేయాలని ప్రాంప్ట్ ఇచ్చిన. సో మనకి ఇది అన్ని టైంలో వర్కౌట్ కాకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే కంపల్సరీగా మనకి వర్కౌట్ అవుతుంది. ఇలా గూగుల్ జెమినీలో మెయిన్గా ఇలాంటి ఇమేజెస్ చేయడానికి మీకు చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉంటేనే మనం ఇలాంటి ఇమేజెస్ చేయగలుగుతాము. నాకైతే 1 అవర్ పట్టింది, అంటే ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి అదంతా. ఆ ప్రాంప్ట్ క్రియేట్ చేసిన తర్వాత స్పాట్లో ఇమేజ్ అయితే దిగిపోయింది వితౌట్ ఎనీ ఫేస్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, మనకి ప్రాబ్లం వచ్చేసింది. ఇది చేయడానికి చాలా టైం పడుతుంది, బట్ మీరు ఈ టైప్లోనే ట్రై చేయండి. ఈమె హ్యాండ్స్ డౌన్ చేసుకోవాలని. ఈమె రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడు. సో అట్లా ట్రై చేయండి, మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ హ్యాండ్స్ ఇట్లా వస్తే డెఫినెట్గా ఇదే ట్రై చేయండి. అండ్ ఇంకో ఇమేజ్ కూడా ఉంది, ఫాదర్ అండ్ డాటర్ది. ఇది కూడా ఎలా చేసుకోవాలో చెప్తా. నేను అన్ని ప్రాంప్ట్స్ తీసి రెడీ పెట్టుకున్నా, మీకు అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇమేజ్ ఎట్లా ఉందో అట్లానే మీకు వచ్చేస్తుంది. చూడండి, దీంట్లో ఇమేజెస్ లో క్వాలిటీ ఉన్నా, మీ దగ్గర ఓల్డ్ ఫోటో ఉన్నా మీకు వర్కౌట్ అవుతుంది. డోంట్ వరీ, మనకి ఇట్లనే ఉండాలి అట్లనే ఉండాలని రూల్ ఏం లేదు. చూడండి, నేను సపరేట్ కూడా ఇస్తలేను. అవి రెండు గ్యాదర్ చేసి ఒకటే ఫోటోలా రెండు సపరేట్ అయ్యి అదే ఇమేజ్ ఇస్తా. చూసుకోండి, మేబీ మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకో ఇమేజ్ సపరేట్ ఇమేజ్ చేయాలనుకుంటే అట్లా చేయకండి. మీరు సపరేట్ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసి న్యూ చార్ట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే లైన్ వైజ్గా డిఫరెంట్ ఇమేజెస్ ఇస్తే ప్రాబ్లం రావచ్చు. సో నాకు అయింది, అందుకే చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మనకి ఈ టైప్లో ఉన్న ఇమేజ్ ప్రాంప్ట్ అయితే చాలా లెంతీ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ మనము డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ శారీ అని ఉంది కదా, సిల్క్ శారీ, అక్కడ మీకు నచ్చిన డ్రెస్ పెట్టుకోవచ్చు. అండ్ ట్రెడిషనల్ డ్రెస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, అది యువర్ విష్. చూసుకోండి, ఇప్పుడు మనకు అవుట్పుట్ అయితే ఏ టైప్లో వచ్చిందో ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది. నేను ఏం చేంజ్ చేయలేదు గైస్, మీకు చెప్పుకుంటేనే చూస్తున్నా. ఫేస్ కూడా అస్సలు చేంజ్ కాలేదు. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. చూసుకోండి, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫేస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి చైన్స్ డిఫరెంట్ రావచ్చు. ఈయనకు చైన్ లేదు, బట్ డిఫరెంట్ వచ్చింది, చైన్ వచ్చింది. బికాజ్ ఈమెకు చైన్ ఉంది కాబట్టి ఆయనకు కూడా చైన్ వచ్చింది. మీకు ఒకవేళ చైన్ వద్దనుకుంటే చైన్ రిమూవ్ చేయమని చెప్తే అయిపోతుంది, ఏం లేదు. రిమూవ్ ఆన్ చైన్ అంటే ఆయన పైన ఉన్న చైన్ రిమూవ్ చేయాలంతే. రిమూవ్ ఆన్ చైన్ మ్యాన్ అని పెట్టినా సరే, రైట్ సైడ్ పర్సన్ అని పెట్టినా సరే అది రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇలా చిన్న ట్రిక్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉంటుంది, చాలా ఈజీగా
మనము క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎలా చేసుకోవాలి ఏందనేది ప్రాసెస్. మీకు ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ గైస్. ఒకవేళ మీరు ఎడిటర్స్ అయితే మనం ప్రాబ్లమ్ తోటే బతకాలి జీవితాంతం. బికాజ్ ప్రాబ్లమ్ వస్తేనే మనకి అది ఆ పాయింట్ అవుట్ మనకు తెలుస్తుంది. సో కంపల్సరీగా ప్రాబ్లం అనేది రావాలి, దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అప్పుడే మనం ఎడిటర్గా ఏదైనా సాధించగలుగుతాము. సో ఇది మీకు ప్రాబ్లం వస్తే ఏం లేదు, ఇక్కడ ప్రాంప్ట్ మీద ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి గట్టిగా పట్టుకుంటే ఎడిట్ ఆప్షన్ వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్కి ప్రొవైడ్ చెప్పాలని ఉంది కదా, దీని ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ అన్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెండ్ అన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అది మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఫ్రెష్ అయిపోతుంది. మళ్ళీ మీకు కొత్త ఫోటోలాగా జనరేట్ చేస్తుంది. మీకు ఒకటే పోజ్ లాగా డిఫరెంట్ కూడా ఇస్తుంది. కాకపోతే మీకు డెఫినెట్గా ఫేస్ అనేది కంప్లీట్గా మీరు ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ లాగా వస్తుంది. మ్యాక్సిమం ఇది 1 టైమే మీకు ఫేస్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది, చాలా క్లియర్గా హెచ్డి ఇమేజ్ లాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకోటి గైస్, ఇప్పుడు ఇదంతా మ్యాక్సిమం మీకు తెలిసిందే, అంతా క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు. అండ్ మెయిన్గా చెప్పాలంటే మీరు ఓన్గా ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ఇంతకుముందుకు ఒక చిన్న షార్ట్ వీడియో చేసిన. మీ ఏదైతే ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ చేసినో ఆ ఇమేజ్ని చూడండి. ఆ ఇమేజ్నే కాదు, మీరు ఏ ఇమేజ్నైనా చూసి మీరు ఎలా క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఊహించుకోండి. యాజ్ ఎ ఎడిటర్గా మీరు ఎడిటర్స్ అయితే మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఏఐకి, ఇంట్లో వాళ్ళందరికీ కావాల్సిన ఇమేజ్. సో అందుకని నేను చెప్తున్నా, కంపల్సరీగా క్రియేట్ చేసుకోండి. ఓన్గా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా ఇట్లా కాపీ పేస్ట్ కాకుండా మీరు ఓన్గా ప్రాంప్ట్ తయారు చేసేలాగా ట్రై చేయండి. ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఏమనిపిస్తే అది ఇక్కడ వాయిస్ మెసేజ్ ఉంటుంది, ఆ వాయిస్ మెసేజ్ టైప్లో చెప్పినా ఓకే. లేకపోతే మీకు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో టైప్ చేసి దానికి చెప్పండి, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అనేది. ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తా, మీరు అది యూజ్ చేసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి. ఏ ఇమేజ్ అయినా ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, ఇప్పుడు ఈయన వైట్ డ్రెస్ వేసుకుండు అండ్ వైట్ వెస్తి అండ్ వాచ్ ఉంది, గోల్డ్ చైన్ ఉంది. సో మనకి ఇవన్నీ కావాలని ఇప్పుడు మ్యాన్ కాబట్టి హీ అని పెట్టండి, గర్ల్ కాబట్టి షీ అని పెట్టండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకొని మీకు ఏమేమి కావాలో అది తెలుసుకోండి, చెయ్యండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే గూగుల్లో అడగండి. నేను ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే దీనికి డిమాండ్ చాలా ఉంది. ఒకసారి ట్రై చేసి మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒకసారి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత డిమాండ్ ఉందో. సో ఇది గైస్, మీకు అర్థమైంది అనుకుంటా ఎలా చేసుకోలేదు అనేది ప్రాసెస్. ఇది నాకు చేయడానికి 1 అవర్ పట్టింది, బట్ మీకు ఎంత టైం పడుతుందో ఒకసారి చూడండి, ట్రై చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏం డౌట్ ఉన్నా నాకు కామెంట్లో మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. బై బాయ్.